హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఒక వీడియో పెట్టాను, షూటింగ్ లేదు అని. ఆ వీడియో చూసి చాలామంది నాకు మెసేజ్ చేశారు. సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. చాలామంది నాకు మెసేజ్ చేసి, అన్న ఎక్కడ షూటింగ్, ఎక్కడ మనీ ఇస్తారా, ఎక్కడికి వెళ్ళాలి అని చాలా క్వశ్చన్స్ అడిగారు. సో నేనైతే యూట్యూబ్లో అయితే ఒక వీడియో చేశాను ఫుల్ఫిల్గా. అది నేను ఈ వీడియోకి కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, చూడండి. అలాగే కొన్ని బేసిక్ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, అన్న లొకేషన్ ఎక్కడ? యూసఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ C1550. ఓకే, అక్కడ ఏజెంట్ రామ్రాజ్ అనే ఒక అతను ఉంటారు. అతని దగ్గరికి వెళ్ళి మీ నెంబర్ ఇవ్వండి, ఆయన గ్రూప్లో యాడ్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్, అన్న పేమెంట్ ఎంత ఇస్తారు? పేమెంట్ అది షూట్ బట్టి ఉంటుంది. మినిమం 400 ఇస్తారు, మ్యాక్సిమం 600 ఇస్తారు. ఓకే, మనీ ఏమైనా కట్టాలా? నో. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలి అనుకుంటే మనీ ఏమీ కట్టవసరం లేదు. అక్కడికి వెళ్ళి మార్నింగ్ 4:30 కల్లా అక్కడ ఉంటే బస్సెస్ వస్తాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి తీసుకెళ్తారు. ఒకవేళ ఆ రోజు తక్కువ మందిని తీసుకెళ్తే మన ఇంటికి వచ్చారు, ఆ రోజు షూటింగ్ లేనట్టు. ఓకే, అందుకే నేను సాటర్డే వచ్చేసా, అప్పుడు వీడియో పెట్టా. అన్న నీకు ఇదే పనా, షూటింగ్కి వెళ్తావా రోజు? లేదు, నేను షూటింగ్ వెళ్ళను. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎవ్రీ వీకెండ్ వెళ్తున్నాను. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ వీకెండ్స్లో సాటర్డే సండే టైం ఉంటే నేను వెళ్ళి సరదాగా ఒకరోజు వెళ్ళి ఎలా తీస్తారు ఏంటి అనేది నేను చూడటానికి వెళ్తున్నా. అలాగే ఏమైనా ఛాన్స్ వస్తే మంచిదే కదా మనకు కూడా. అందుకని అన్న డిగ్రీ చదువుతున్నా, మానేసి వచ్చేస్తా, యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. వద్దు, అసలు ఇలాంటి పనులు చెయ్యొద్దు. చదువుకునే వాళ్ళు మంచిగా చదువుకోండి. జాబ్ వచ్చిన తర్వాత ఏమైనా ఫ్రీ టైం ఉంటే రండి. లేదు నాకు చచ్చిపోతాను, యాక్టింగ్ అంటే ఇష్టం అనుకుంటే సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఉంది. ముందు అందులో ప్రూవ్ చేసుకోండి మీ యాక్టింగ్ స్కిల్స్, కానీ ఏదైనా సరే అందులో ప్రూవ్ చేసుకోండి. ఏదో ఒక రోజు మంచి గుర్తింపు వస్తుంది. అక్కడ ఓకే అయితే ఇప్పుడు ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మళ్ళీ చెప్తున్నా, కామెంట్లో ఫుల్ వీడియో లింక్ పెడుతున్నా, అది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. ఓకే, బాయ్.